యెస్. తెలుగులో హీరో 'రవితేజ' మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఈ మధ్య కాలంలో చూసుకుంటే డౌన్ అవుతూ వస్తుంది. లాస్ట్ 2 సినిమాలు కూడా డిజాస్టర్స్‌గా నిలవటం, ఆయనతో చేయబోయే 2 సినిమాలు కూడా క్యాన్సిల్ అవ్వటం, ప్రస్తుతం రాబోతున్న సినిమా మీద ఆయన దృష్టి పెట్టడం. సో, మొత్తానికి ఏదైనప్పటికీ కూడా 'రవితేజ' కెరీర్ అనేది ఇప్పుడు వెనక ముందు కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. కెరీర్‌లో ఇంతకుముందు కూడా 'రవితేజ' ఎలాంటి సిట్యుయేషన్స్‌ను చూశారు. అయితే అధిగమించి మళ్ళీ ఆయన ఫామ్‌లోకి రావడం జరిగింది. ప్రస్తుతం 'రవితేజ' 'ఏగల్' అనే సినిమా చేస్తూ వస్తున్నారు. ఆ సినిమాను సేమ్ టైము హిందీలో గూడా విడుదల చేసేందుకు కూడా ఆళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైము 'టైగర్ నాగేశ్వరరావు' అని ఒక పాన్ ఇండియా సినిమాని చేయటం జరిగింది. ఆ సినిమా కోసం ఆయన తెలుగు కంటే ఎక్కువ నార్త్ ఆడియన్స్ అక్కడ ప్రమోషన్స్ ఎక్కువ చేయటం, నార్త్ మీద కాన్సంట్రేషన్ చేయటం. ఆ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో నార్త్‌లో తనకు మంచి గుర్తింపు అనేది డైరెక్ట్ సినిమా కాబట్టి మంచి గుర్తింపు అనేది లభిస్తూ ఉంది. తన మార్కెట్ అనేది సెట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా చేసుకున్నారు. అయితే 'రవితేజ' అప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు'కి నార్త్‌లోనే ప్రాధాన్యం ఇవ్వటం పట్ల ఇక్కడి లోకల్ ఎవరైతే మీడియా కొంతమంది ఉంటారో వాళ్ళు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇది తెలుగు సినిమా కదా! మిగతా హీరోలందరూ కూడా తెలుగులో చేసుకుంటూ ఉంటే ఎందుకు నార్త్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది అనే రీతిలో మాట్లాడారు. అవేమీ పట్టించుకోకుండా ఆ సినిమా కోసం 'రవితేజ' పర్టిక్యులర్‌గా 10 రోజులు నార్త్‌లోనే ఉండి అక్కడ బాలీవుడ్ సినిమాకు సంబంధించిన ఏ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ కూడా ఆయన చేయటం జరిగింది. అదంతా కూడా నార్త్ ఆడియన్స్ వద్ద తాను ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వడానికి, తన సినిమాలకు సంబంధించిన మార్కెటింగ్ పెంచుకోవడానికి ఆయన అవన్నీ కూడా కష్టపడటం జరిగింది. ఇంతకుముందు 'రవితేజ' సినిమాలు తెలుగులో విడుదలయ్యి హిట్ అయిన ఫ్లాప్ అని ఏ సినిమా అయినా సరే హిందీలో డబ్ అవ్వటం, అక్కడ శాటిలైట్ టీవీ అక్కడ టీవీల్లో ప్రదర్శించబడటం, అక్కడ కొంచెం పరిచయం అనేది నార్త్ ఆడియన్స్‌కు 'రవితేజ' ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఆయన నటించిన తెలుగులో హిట్ అయిన 'కిక్' సినిమా గానీ, 'విక్రమార్కుడు' గానీ ఇవన్నీ కూడా హిందీలో అగ్ర హీరోలైన అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు చేయటం. సో, ఈ సినిమాలు ఒరిజినల్ అన్నీ కూడా 'రవితేజ' చేశాడు అని చెప్పి ఒక గుర్తింపు అనేది ఆయనకి ప్రత్యేకంగా ఉంది. సో, ఇప్పుడు సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమా కోసం అవన్నీ ఆయన ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది. అలాంటి విషయాలన్నిటిని కూడా ప్రస్తావిస్తూ కూడా తను ఆషామాషీ హీరో కాదు, ఒక కమర్షియల్ హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే విషయాన్ని నార్త్‌లో ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. బట్ అనూహ్యంగా 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమా అక్కడ నార్త్‌లో ఎలాంటి వసూళ్ళు సాధించలేదు. కాస్త తెలుగు వరకు కూడా మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మంచి వసూళ్ళొచ్చాయి. పర్వాలేదనిపించే వసూళ్ళొచ్చాయి గానీ, నార్త్‌లో మాత్రం ఎక్కువ ప్రమోట్ చేసుకున్నప్పటికీ కూడా ఆ సినిమా మీద ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగని చెప్పేసి తన సినిమాల విషయంలో 'రవితేజ' వెనకడుగు వేసే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ రెమ్యునరేషన్ 'రవితేజ' తీసుకుంటున్నాడు. మనకు సినిమాలు వర్కౌట్ కాదు అని చెప్పేసి నిర్మాతలు సినిమాలు క్యాన్సిల్ చేసిన క్రమంలో ఇప్పుడు ఆయన త్వరలో పొంగల్‌కి రిలీజ్ చేయబోతున్న 'ఏగల్' సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ నార్త్ ఆడియన్స్ కూడా సేమ్ టైము డబ్ చేసి వదలాలి అని చెప్పేసి ఆయన మేకర్స్ పీపుల్ మీడియాతో మాట్లాడతాం. సో, దానికి తగ్గట్టుగా ఈ సినిమాను 'ఏగల్' అని చెప్పి తెలుగులో టైటిల్ ఉన్నప్పటికీ కూడా బాలీవుడ్ హిందీ డబ్బింగ్ వచ్చేసరికి 'సహదేవ్' అని చెప్పేసి దీన్ని మేకర్స్ అనౌన్స్ చేయటం. అక్కడ కూడా సేమ్ టైం జనవరి 13న ఈ సినిమాను దేశవ్యాప్తంగా వివిధ లాంగ్వేజ్‌లో విడుదల చేయాలి. పర్టిక్యులర్‌గా తెలుగుతో పాటు హిందీ చేయాలి. మిగతా లాంగ్వేజ్‌లకి సంబంధించి సమయాభావం ఏది దాన్ని బట్టి వాళ్ళంతా కూడా ప్లాన్ చేసుకునే క్రమం వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నార్త్ బాలీవుడ్ మోజ్ అనేది నార్త్ మార్కెట్ మీద ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది 'రవితేజ' ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ఆల్రెడీ తన మీద వచ్చిన అపవాదు గానీ, మార్కెట్ డౌన్ అయింది గానీ, ఇవన్నీ విషయాలను పట్టించుకోకుండా ప్రతి సినిమాను వీలైనంత వరకు కూడా తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా విడుదలయ్యే విధంగా కూడా ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఈవెన్ ఒకటి కాకపోతే ఒకటి వర్కౌట్ అయినా సరే మినిమమ్. సో, తనకి మార్కెట్ అనేది డౌన్ అయింది అనే విషయాన్ని ఆ అపవాదునంతా పోగొట్టుకుని మళ్ళీ 'రవితేజ' అంటే మినిమమ్ గ్యారంటీ హీరో అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం ఆ రకంగా తన కెరీర్‌ని అంతా కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్న క్రమాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అయితే 'రవితేజ' స్వయాన ఆయన హిందీ 'అమితాబ్ బచ్చన్' ఫ్యాను. హిందీ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాను. ఎక్కువగా తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు ఏదైనా సరే తను చూస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా అమితాబ్ సినిమాలని ఇష్టపడేవాడిని అని చెప్పేసి, షారుఖ్ ఖాన్‌ని ఇష్టపడేవాడిని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఆయన సినిమాలకు స్వయాన ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటూ, హిందీ కూడా మంచి అవగాహన ఉంది కాబట్టి ఆయనే చెప్పుకుంటూ ఓవరాల్‌గా అల్లు అర్జున్ తరహాలోనే ఆయన 'పుష్ప' సినిమా చేస్తే ఇక్కడ కంటే కూడా అక్కడ నార్త్ ఆడియన్స్‌కి ఎక్కువ రీచ్ అయింది. సో, అదే తరహా ఇంప్లిమెంటేషన్ అనేది తన సినిమాల విషయంలో కూడా ఏదో ఒకటి వర్కౌట్ అయితే గనుక తన మార్కెట్ మినిమమ్ సెట్ అవుతుంది అనే ధోరణిలో ఆయన ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన సినిమాలు హిట్టు, ఫ్లాపులు, తన మార్కెట్ డౌన్ అయింది ఎలాంటి విషయాలనేమి పట్టించుకోకుండా తనదైన ప్లానింగ్‌తో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక 'రవితేజ' తర్వాత 'హరీష్ శంకర్' దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. నిజానికి అది బాలీవుడ్ 'రైడ్' సినిమా రీమేకు. ఇక్కడ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఆ సినిమాని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి
చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోషూట్లు కానీ అదంతా కూడా జరిగిపోయింది. ఆల్రెడీ ఫోటోలు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ సినిమాకు సంబంధించి రవితేజ సరసన హీరోయిన్లు ఎవరో నటించేందుకు కూడా ముందుకు రావట్లేదు అని చెప్పేసి ఇదొక రకమైన ప్రచారం మొదలైంది. అయితే సినిమాని తాము అనుకున్నప్పుడే ముందే ఒక హీరోయిన్ ఫిక్స్ చేసుకున్నామని చెప్పేసే విషయాన్ని హరీష్ శంకర్ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఒక బాలీవుడ్ యువ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తనని ఇందులో నటింపజేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రవితేజ ప్లానింగ్ అంతా కూడా బాలీవుడ్ నటులను కూడా తన సినిమాల్లో నటింపజేయడం ద్వారా కొంచెం మార్కెట్ ఆ స్టార్ వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి సో ఈజీగా పని అవుతుందనే ధోరణిలో ఆయన ఈ కాస్టింగ్ విషయంలో కూడా దర్శకులతో మాట్లాడి ఈ రకమైన సెటప్ అంతా కూడా ఆయన చేసుకుంటూ ఉన్నారు. సో అదే క్రమంలో తర్వాత చేయబోయే నిజానికి అది బాలీవుడ్ రీమేక్ అంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ సినిమాను ఎప్పట్లాగే ఏగల్లాగానే హిందీలో కూడా మళ్ళీ అదే టైటిల్తో రిలీజ్ చేస్తారా, లేదా మళ్ళీ సంథింగ్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుందని చెప్పేసి ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా తర్వాత సంగతి. కానీ బట్ తాను చేయబోయే ప్రతి సినిమా కూడా ఇక నుంచి తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా మిగతా హీరోలందరూ కూడా ఇప్పుడు అదే ధోరణి ఫాలో అవుతున్నారు. కలెక్షన్లో వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ఒక 4-5 సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్తే ఒక ఐడెంటిఫికేషన్ అనేది తమకే వస్తుంది అనే ధోరణిలో మిగతా యంగ్ హీరోలు కూడా ఇదే తరహైన ఫాలో ప్లానింగ్తో వెళ్తున్నారు. కాబట్టి రవితేజ కూడా తన మార్కెట్ వాల్యూ గురించి పట్టించుకోకుండా తన ప్లానింగ్ ప్రకారం కూడా ఆయన సినిమాలను సేమ్ టైం అదర్ లాంగ్వేజెస్లో కూడా విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు.